హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ జేకే టెక్వర్స్. మీరు కొంతమంది నన్ను తెలిసే ఉండొచ్చు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న ఫాలోవర్స్‌కి. మీరు గనుక ఫేస్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే నా పేరు జేకే సాయిరెడ్డి. నేను ఒక గ్రాఫిక్ డిజైనర్, కంటెంట్ క్రియేటర్ అండ్ వీడియో ఎడిటర్. ఈరోజు మన టాపిక్ వచ్చి క్యాన్వా యాప్. క్యాన్వా యాప్ యూజ్ చేసి చాలా మంది క్రియేటర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అండ్ వర్క్స్ చేసి లాక్స్‌లో సంపాదిస్తున్నారు. మీరు కూడా ఇలా క్యాన్వా యాప్ యూజ్ చేసి అమౌంట్ సంపాదించాలనుకుంటే ఈ 10 హిడెన్ ఫీచర్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ 10 హిడెన్ ఫీచర్స్‌తో మీ డిజైన్స్‌ని, మీ వర్క్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లొచ్చు. అదేవిధంగా నేను మీకు ఈ వీడియో చూపిస్తాను. ఇక మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ యాప్ టెక్స్ట్ మేకర్. అలా క్లిక్ చేయగానే యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. దీన్ని మీకు హండ్రెడ్స్ ఆఫ్ టెక్స్ట్ ఎఫెక్ట్ స్టైల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ స్టైల్స్ మీరు క్లిక్ చేసుకుని మీకు కావాల్సినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా క్లిక్ చేసుకుని మీకు కావాల్సినట్టుగా మీ టెక్స్ట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డిజైన్ అని రాస్తున్నాను. డిజైన్స్ ఇక్కడ క్లిక్ చేసుకుని మీకు కావాల్సినట్టుగా ఫాంట్ మీకు దీంట్లో ఉన్న హండ్రెడ్స్ ఆఫ్ ఫాంట్స్లో మీకు కావాల్సిన ఫాంట్ చూస్ చేసుకుని చేంజ్ చేసుకోవచ్చు. నేను సేమ్ ఫాంట్ యూస్ చేసుకుంటున్నాను. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీ టెక్స్ట్ ఒక ఎలిమెంట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఈ లైన్ ఆఫ్ హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని లెటర్ స్పేసింగ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్స్. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ డాట్ కనబడుతుందంటే ఎఫెక్ట్ అవైలబుల్గా ఉందని అర్థం. ఇప్పుడు మనం 3D ఎఫెక్ట్ గురించి చెక్ చేసుకుంటే ఇప్పుడు మనం 3D ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాం. 3Dలో మనకి 3 టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. డెప్త్ 3D డెప్త్ 1, డెప్త్ 2 అని. ఇక్కడ నేను డెప్త్ 1 మీద క్లిక్ చేసి నా డెప్త్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకునే కోసం ఈ ప్లస్ ఆర్ మైనస్ యూస్ చేస్తాము. తర్వాత ఈ యాంగిల్ మీద క్లిక్ చేసుకుని మీరు లెఫ్ట్ ఆర్ రైట్ మూవ్ చేస్తే మీది యాంగిల్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇక కనబడుతున్న కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన కలర్ని కూడా మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ సైడ్ మూవ్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఇక్కడ మీకు కావాల్సిన కలర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. మీకు అంతా ఓకే అనిపిస్తే ఇక్కడ యాడ్ టు డిజైన్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆతో మీకు కావాల్సిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. అగైన్ యాడ్ టు డిజైన్ మీద క్లిక్ చేయగానే మీకు టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ టెక్స్ట్ని స్కేల్ చేసుకుని మీకు కావాల్సినట్టుగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాప్ ఇమేజ్ బ్లెండర్. ఈ యాప్ యూస్ చేసి మీరు ఏదైనా 2 ఇమేజ్ని ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు 2 ఇమేజ్ బ్లెండ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక 2 ఇమేజ్ని యాడ్ చేసి వీటిని బ్లెండ్ చేస్తాను. ఇలా స్కేల్ చేసి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను యాప్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇమేజ్ బ్లెండర్ మీద క్లిక్ చేయాలి. తర్వాత బ్లెండ్ సెట్ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మనకి 2 ఆప్షన్స్ కనబడతాయి, లీనియర్ అండ్ రేడియల్. ఈ 2 ఆప్షన్స్లో మీకు కావాల్సిన బ్లెండ్ మోడ్ సెట్ చేసుకుని మీ ఇమేజ్ ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ లీనియర్ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను జస్ట్ ఇలా మూవ్ చేసుకుని నా ఇమేజ్ అనేది పర్ఫెక్ట్గా అయ్యే వరకు అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మా ఇమేజ్ అనేవి 2 కంబైన్ అయిపోతాయి. చూసారు కదా, 2 ఇమేజ్ అనేవి పర్ఫెక్ట్గా కంబైన్ అయ్యాయి. ఇలా 2 ఇమేజ్ని కంబైన్ చేయడం కోసం ఈ బ్లెండ్ మోడ్ అనేది, ఈ ఇమేజ్ బ్లెండర్ ఆప్షన్ అనేది బాగా యూస్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ బ్లెండింగ్ అనేది మనం థంబ్నెయిల్ ఎడిటింగ్లో బాగా చూస్తుంటాము. సో మీరు ఈ యాప్ని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ యాప్ టెక్స్ట్ ఆర్ట్ మేకర్. ఈ యాప్ యూస్ చేసి మీరు మీకు కావాల్సిన ఎలిమెంట్స్ని మీ టెక్స్ట్ ప్రాపర్ ఫిల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసి నాకు కావాల్సిన టెక్స్ట్ని రాసుకుంటున్నాను. ఇక్కడ నేను ట్రావెల్ అని రాస్తున్నాను. ఇలా రాసిన తర్వాత మీకు కావాల్సిన ఫైల్ చూస్ చేసుకుని మీకు కావాల్సినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఐకాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఐకాన్ మీరు యాడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే మీకు పార్టికల్ సైజ్ అనేది తెలుస్తుంది. ఈ పార్టికల్ సైజ్ మీరు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఆప్షన్స్ యూస్ చేసి మీ పార్టికల్ సైజ్ అనే ఎలిమెంట్ మీరు కావాల్సినట్టుగా పార్టికల్ అండ్ టెక్స్ట్ సైజ్ని ఈజీగా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మీకు అంతా పర్ఫెక్ట్గా అనిపించిన తర్వాత మీకు యాడ్ టు డిజైన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అంతే, సింపుల్గా మీ టెక్స్ట్ అంటే ఇక్కడ మీకు యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూశారు కదా, మీకు టెక్స్ట్ లోపల ఆ ఐకాన్ దెన్ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిందో. ఈ స్టైల్ ఆఫ్ టెక్స్ట్ ఎడిటింగ్ చేయడానికి మనకి ఈ యాప్ అంటే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ యాప్ ఫ్రేమ్ మేకర్. ఈ ఫ్రేమ్ మేకర్ యాప్ యూస్ చేసి మీకు కావాల్సినట్టుగా మీ ఫ్రేమ్ని డిజైన్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే న్యూ డాట్ అని క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత దీన్ని మీకు కావాల్సినట్టుగా మూవ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ చేసినా సరే మీకు డాట్ అనేది అవుతుంది. జస్ట్ మీకు కావాల్సినట్టుగా మూవ్ చేసుకుని అరేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పాయింట్ అనేది వద్దనిపిస్తే ఇక రిమూవ్ పాయింట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి.
మీరు వద్దనుకున్న పాయింట్ మీద క్లిక్ చేయగానే పాయింట్ అనేది డిలీట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఆఫ్ చేస్తే ఇక గ్రిడ్ అని డిసేబుల్ అవుతుంది. ఆన్ చేస్తే ఈ గ్రిడ్ అని మనీ ఎనేబుల్ అవుతుంది. ఈ గ్రిడ్ కాలం ఆప్షన్ యూస్ చేసి మీ గ్రిడ్స్ ఉన్నాయి కదా, ఆ గ్రిడ్ ఒక డిస్టెన్స్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్ లైబ్రరీ అవైలబుల్గా ఉంది. ఈ లైబ్రరీలో ఉన్న ఎలిమెంట్స్తో మీ ఫ్రేమ్స్ని ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ లైబ్రరీలో ఉన్న ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత యాడ్ టు డిజైన్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. దీన్ని కొంచెం స్కేల్ చేసుకుని దీంట్లో ఒక ఇమేజ్ యాడ్ చేసుకుని చూపిస్తాను. జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీ ఫ్రేమ్ అనేది దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా మీకు కావాల్సినట్టుగా మీ ఫ్రేమ్లో మీకు కావాల్సిన ఇమేజ్ని యాడ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాప్ టైప్ వార్క్. ఈ యాప్ యూస్ చేసి మీరు మీకు కావాల్సిన టెక్స్ట్ని ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా మీకు కావాల్సినట్టుగా కస్టమైజ్గా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు టెక్స్ట్ని ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫాంట్గా చేంజ్ చేసుకోవచ్చు మీ డిజైన్ తగ్గట్టుగా. ఇక్కడ నేను సేమ్ ఫాంటే యూస్ చేస్తున్నాను. ఇక మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ స్టైల్స్లో మీకు కావాల్సిన స్టైల్ చూస్ చేసుకుని మీ టెక్స్ట్కి అరేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ స్టైల్లో మనకి ఇంకా 2 టైప్ ఆఫ్ స్టైల్స్ కదా ఉన్నది. ఇలా కదా మీకు కావాల్సినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా మీరు వీటిని మాన్యువల్గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఈ వేవ్ హైట్ కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా చేంజ్ చేసుకుంటూ మీకు అంతా ఓకే అనిపిస్తే యాడ్ టు డిజైన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అంతే సింపుల్గా మీ టెక్స్ట్ చూసారు కదా ఎంత సింపుల్గా చేంజ్ అయిపోయిందో. నెక్స్ట్ యాప్ కలరైజ్. ఈ యాప్ యూస్ చేసి మీరు మీకు కావాల్సిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని కలర్ ఫొటోస్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటోని కన్వర్ట్ చేసి చూపిస్తాను. నేను ఈ ఇమేజ్ చూస్ చేసుకున్నాను. దీన్ని నేను డూప్లికేట్ చేసుకుని దీన్ని కలర్ ఫోటో కింద కన్వర్ట్ చేస్తాను. దానికోసం నేను ఈ యాప్ ఫోటోని సెలెక్ట్ చేసుకుని యాప్స్లోకి వెళ్ళి కలరైజ్ మీద క్లిక్ చేసి కలరైజ్ అండ్ డిక్రీస్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కొంచెం టైం తీసుకుని మీ డిజైన్ మీ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ ఫోటో కింద కన్వర్ట్ చేస్తుంది. చూసే కదా రిజల్ట్ అండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అలాగా మీకు కావాల్సిన ఫోటోని ఈజీగా కన్వర్ట్ చేసుకోవడం కోసం మీకు ఈ యాప్ అనేది పర్ఫెక్ట్గా యూస్ అవుతుంది. నెక్స్ట్ యాప్ ఈజీ రిఫ్లెక్షన్స్. ఈ యాప్ యూజ్ చేసి మీరు మీ ఇమేజ్ కన్నా ఈజీగా రిఫ్లెక్షన్ ఆర్ షాడోని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. దీనికోసం నేను మీకు ఒక ఇమేజ్ని యాడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ కాన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత దీన్ని కొంచెం స్కేల్ చేసుకుంటున్నాను. స్కేల్ చేసి సైజ్ తగ్గించుకొని మీద ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కాన్ సెలెక్ట్ చేసుకొని యాప్స్లోకి వెళ్ళి ఈజీ రిఫ్లెక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత క్రియేట్ రిఫ్లెక్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనం దీన్ని లెఫ్ట్ ఆ రైట్ మీకు కావాల్సినట్టుగా మీరు దీన్ని రిఫ్లెక్షన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను బిలో ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను. ఆ తర్వాత దీని యొక్క రిఫ్లెక్షన్ ఒక ఆఫ్సెట్ని మీరు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఇలా ఒపాసిటీని కదా మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను దీన్ని ఈ లెవెల్ వరకు ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను యాక్టివ్ డిజైన్ మీద క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేయగానే నా రిఫ్లెక్షన్ అనేది పర్ఫెక్ట్గా క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు కావాల్సినట్టుగా దీన్ని మీ ఇమేజ్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసే కదా ఇలాగ మీరు ఏ ఇమేజ్ కన్నా రిఫ్లెక్షన్ యాడ్ చేయడం కోసం మీకు ఈ ఆప్షన్ అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ యాప్ ట్రాన్స్లేట్. ఈ యాప్ యూజ్ చేసి మీరు మీ డిజైన్లో ఉన్న టెక్స్ట్ని ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ట్రాన్స్లేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ నాకు కావాల్సిన లాంగ్వేజ్ టైప్ చేసుకున్నాను. ఆ టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్స్లేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నా టెక్స్ట్ అనేది ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది. చూసారు కదా ఇది ఇంగ్లీష్లో ఉన్న లాంగ్వేజ్, ఇది ఇంగ్లీష్లో ఉన్న డిజైన్, ఇది హిందీకి నేను ట్రాన్స్లేట్ చేసిన డిజైన్.
ఇలా మీకు కావాల్సిన టెక్స్ట్ని ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవడం కోసం ఈ యాప్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ యాప్ మాకప్స్. ఈ యాప్లో మీకు డిఫరెంట్ వైడ్ రేంజ్ ఆఫ్ మాకప్స్ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ వీడియో మాకప్, స్మార్ట్ ఫోన్స్, ప్రింట్స్, ఎపీరియర్స్, కంప్యూటర్స్, ఫ్రేమ్స్ అండ్ సో ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక 2 మాకప్స్ని యూజ్ చేసి చూపిస్తాను. జస్ట్ మీకు కావాల్సిన మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. చూసే కదా మీ ఫోటో అంది తీసేది మీరు ఎంత పర్ఫెక్ట్గా యాడ్ అయిందో. ఇప్పుడు నేను మీకు ఇంకొక మాకప్ని యాడ్ చేసి చూపిస్తాను. నా డ్రాప్ చేయగానే కొంచెం లోడింగ్ తీసుకుని మీ ఇమేజ్ అండి పర్ఫెక్ట్గా కప్లోకి యాడ్ అవుతుంది. మీకు ఈ పొజిషన్ పర్ఫెక్ట్గా లేదు కదా, ఇప్పుడు దీన్ని ఎలా అడ్జస్ట్ చేయాలని మీకు చూపిస్తాను. జస్ట్ మీరు దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్ లేకపోతుంది. మీరు ఫిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీకు కావాల్సినట్టుగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను దీన్ని ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను. దాని తర్వాత అప్లై చేంజెస్ మీద క్లిక్ చేయగానే మీ చేంజెస్ అనేవి చేంజ్ అయిపోతాయి. చూసే కదా ఎంత సింపుల్గా మీరు మీ మాకప్ని ఎలా యూజ్ చేసుకున్నారో. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాకప్స్ క్రియేట్ చేయడం కోసం మీకు ఈ యాప్ అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ యాప్ ఇమేజ్ అప్స్కేలర్. ఈ యాప్ యూజ్ చేసి మీరు మీకు కావాల్సిన ఇమేజ్ని అప్స్కేల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనబడుతున్న చూజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫైల్ని అప్లోడ్ చేసుకుని అప్స్కేల్ చేసుకోవచ్చు, లేదా ఉన్న ఫైల్ని కదా అప్స్కేల్ చేసుకోవచ్చు. నేను ఆ ఫైల్ని చూస్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని నేను అప్స్కేల్ చేసుకుంటున్నాను. దానికోసం మీకు కావాల్సిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు 4x వరకు అవైలబుల్గా ఉంది. నేను 4x సెలెక్ట్ చేసుకుని అప్స్కేల్ చేసుకుంటున్నాను. జస్ట్ కొంచెం టైం తీసుకుంటుంది, బట్ రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఎంత బాగా ఇమేజ్ అప్స్కేల్ అయిందో. అప్స్కేల్ చేసుకున్న తర్వాత మీకు ఈ క్వాలిటీ అనేది సరిపోయింది అనిపిస్తే మీరు ఇక్కడ యాడ్ టు డిజైన్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఇమేజ్ అనేది మీకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మేము ఈ ఇమేజ్ని మీకు కావాల్సినట్టుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజ్ని అప్స్కేల్ చేయడం కోసం మనకి ఈ యాప్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.